ఫ్రెండ్స్, నేను మీ ముత్తు. మనం మాట్లాడుకునేది కేటీఆర్ గురించి. కేటీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం. కేటీఆర్ అంటే ఒక ఆదర్శం. కేటీఆర్ అంటే ఒక మంచి వక్త అని చెప్పవచ్చు. ప్లస్ కేటీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర యువతకు మంచి ఆదర్శవంతుడు అని చెప్పవచ్చు. ఎందుకు చెప్తానంటే కేటీఆర్ ఏమీ కేంద్ర మంత్రి కాదు, ఎంపీకి ఏం పోటీ చేయలే. కానీ ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, జాతీయ స్థాయిలో ఉన్న కేంద్ర మంత్రులు కావచ్చు, త్వరగా గుర్తుపట్టగలిగే వ్యక్తి కేటీఆర్. అలాంటి కేటీఆర్ ఎందుకు ఇంత త్వరగా జనం గుర్తుపట్టేంత స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పుకోవాల్సి వస్తే, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత ఐటీ జాబ్స్ అంటే బెంగళూరు వెళ్ళిపోవాల్సిందే, చెన్నై అట్లా దూర ప్రాంతాలకు వెళ్ళి ఐటీ జాబ్స్ చేసుకోవాలి. అలాంటిది తెలంగాణ ఏర్పడ్డాక అసలు మామూలు జాబ్లే లేవు, ఇంకా ఐటీ జాబ్లు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి రోజు అది. అలాంటి రోజుల నుంచి కేటీఆర్ గారి ఆలోచన, ఆయన కృషి, పట్టుదల వల్ల తెలంగాణ నుంచి చాలా ఐటీ ఎగుమతులు జరిగినాయి. చాలా ఐటీ కంపెనీలు రావటం, తెలంగాణలో సెటిల్ అవ్వటం, దాని ద్వారా తెలంగాణ యువతకు లేదా ఆంధ్ర యువతకు లేదా మిగతా రాష్ట్రాల యువతకు ఐటీ జాబ్స్ అనేటువంటి చాలా ఎక్కువ మొత్తంలో ఇవ్వగలగటం. అంటే జాబులు ఇవ్వటం అంటే సహజంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే పని అది కదా, ఇంకేం చేస్తుంది? ప్రజలకు ఉపాధి కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఐటీ మినిస్టర్ కూడా చేసాడని వచ్చాం సహజంగా. కానీ ఆయన మాట తీరు, ఆయనలో ఉన్న కసి, ఆయనలో ఉన్న ఆ ధైర్యం అంటారు, ఏదైతే ధైర్యం అంటారో ఆ ధైర్యం కావచ్చు, ఆ గట్స్ అంటారా, ఆ గట్స్ అవి కావచ్చు, యువతని బాగా ఆకర్షించినాయి. బాగా అంటే ఏదైనా విషయంలో యువత భయపడవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అంటే ఒకసారి కేటీఆర్ గారిని గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ముఖ్యంగా అంటే భయపడటం అంటే ఒక ఇంటర్వ్యూ కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, అంటే ఒక కొత్త విషయాలు నేర్చుకునే విషయంలో కావచ్చు, అతను చూసి యువత నేర్చుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అంత బాగా డెవలప్ చేసినటువంటి వ్యక్తి కేటీఆర్. కాబట్టి సహజంగానే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో సహా తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎంత డెవలప్ అవడం గల కారణం ఎవరు? ఐటీ మినిస్టర్ ఎవరు? అసలు అది కేసీఆర్ కొడుకు అనేటువంటి విషయం పక్కన పెడితే, ముఖ్యమంత్రి కొడుకులు లేరా? ప్రధానమంత్రి కొడుకులే ఇవాళ ఏం చేయలేని పరిస్థితి. ప్రధానమంత్రి కొడుకులే. కానీ ఈయన ముఖ్యమంత్రి కొడుకు ఇంత మాత్రాన్ని చేసిండు అని అన్నాం. అవకాశం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇవ్వచ్చు, మా కొడుకుండో ఎనుకో పోస్ట్ ఇద్దామని వచ్చాము. కానీ ఆయన ఆ పోస్టుకు గౌరవం తెచ్చిందని చెప్పాలి.